తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. 6,000 మంది వాకర్స్ చేరి లాంటి ప్రదేశమైన సుందరయ్య పార్క్ దగ్గర ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి అక్కడ కూడా మళ్ళీ ఆ రోడ్స్ డెవలప్ చేసేసి అందరికీ సౌకర్యవంతంగా తయారు చేయడం కోరుకుంటున్నాను. చాలా చోట్ల ఒకసారి చూస్తే హైదరాబాద్ నగరాన్ని ఇంత గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ సిటీ అంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరాన్ని కోరుకునేవాళ్ళు. మరి ఈనాడు ఎవరైనా కానీ సెలబ్రిటీస్ కానీ ప్లస్ ఇంకోటి ఇంటలెక్చువల్స్ కానీ రిటైర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరంలో ఉండాలని కోరుకునేవాళ్ళు. ఈనాడు హైదరాబాద్లో పెద్ద అధికారులు వ్యాపారవేత్తలు కూడా హైదరాబాద్ని ఖాళీ చేసి వేరే నగరాలకు వెళ్ళిపోతున్న సంగతి మీ దృష్టికి పట్టుకొస్తున్నాను. కావాలంటే వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఒకసారి రజనీకాంత్ గారు షూటింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం ఇంత బాగుంటుందని చెప్పి పోయిన రజనీకాంతే కాకుండా మరి చాలా పెద్ద ఎత్తున ప్రముఖులు మరి హైదరాబాద్ నగరం కొనియాడారు. మరి ఈనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ గల్లీ గల్లీ కానీ ఎటు చూసినా కానీ చాలా పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్మెంట్ చేసిన సంగతి తెలియజేస్తున్నాను. ప్యాచ్ వర్క్స్ కానీ ప్యాట్రోల్స్ కానీ ఎప్పటికప్పుడు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చేసేవాళ్ళు. ఈనాడు రోడ్లు కానీ ఫుట్పాత్లు కానీ పట్టించుకునే నాదుడే లేకుండా పోయిన సంగతి తెలియజేస్తున్నాను. ఎంత చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం. దయచేసి హైదరాబాద్ నగరం ఇంటర్నేషనల్ సిటీ కాబట్టి దీనికి మా ప్రభుత్వంలో ఉన్న పేరు కన్నా మీరు రెట్టింపు పేరు తేవాలంటే చాలా పెద్ద ఎత్తున శ్రమ చేసినా కానీ ఈ హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్తే అధ్యక్ష. నమస్తే.